చెన్నై షాపింగ్ మాల్లో ఉగాది వేడుకలు. మీ పండుగ షాపింగ్ చెన్నై షాపింగ్ మాల్లో చేయండి. అందమైన వస్త్రాలతో పాటు విలువైన బహుమతులు పొందండి. ఇక్కడే ఉన్నారు సార్ ఇంతవరకు ఇండియా వరుసగా 2 కొట్టింది. హ్యాట్రిక్ అయ్యే ఛాన్స్ ఉందని అన్న వరుసగా 2 కాదన్న 3. 2024 వరల్డ్ కప్ రోహిత్ శర్మ, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ రోహిత్ శర్మ. ఇప్పుడు యంగ్స్టర్స్ తో సూర్య కుమార్ యాదవ్, సూర్య ముంబై కా షేర్, ఇండియా కా షేర్. ఈ యంగ్స్టర్స్ తో మనము నేను ఒకటి చెప్తాడు, వితౌట్ రోకో అసలు యాక్చువల్గా ఇండియన్ టీం లేదు అనుకున్నా అన్న. వితౌట్ రోకో ఇండియన్ టీం లేదు అనుకున్నా, కానీ దాన్ని గెలిచి చూపించిండు సూర్య కుమార్ యాదవ్. భారత్ మాతా కి జై, భారత్ మాతా కి జై. అన్న ఎలా అనిపిస్తుంది? ఇండియా గెలిచింది బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్స్, మ్యాచ్ మొత్తం దద్దరిల్లిపోయింది. మ్యాచ్ కాదు బాయ్, ఒక్క మ్యాచ్ కాదు, ఆల్ ఓవర్ ఇండియా పాకిస్తాన్ ఇచ్చి ఓడేస్తుంది. కానీ ఇండియా ఇప్పుడు న్యూజిలాండ్ మనం ఎప్పటి నుంచో మన కోరిక, కానీ ఇప్పుడు ఏదైతే అయిందో చాలా మంచిగా అయింది. సేమ్ అలాగే అవుతుంది. వినిపిస్తున్నా బ్రదర్? ఇండియా గెలవడం మాకు ఒక కోరిక, అంటే ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, మాకు ఏదైతే ఉంటుందో మా కోరికలు అండ్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ 1% ఆఫ్ ఇండియన్ ప్లేయర్, బుమ్రా కానీ హార్దిక్ పాండ్యా కానీ చేరా. సో ఇవన్నీ మాకేవైతే కోరికలు ఉన్నాయో స్టెప్ బై స్టెప్ అయింది కోరుకుంటాం. చాలా చాలా బ్యాటింగ్ అయితే మస్తు ఎంజాయ్ చేసినాము. మొత్తం 6 4 గట్టి కొట్టుడు అంతే. SRH, ఆరెంజ్ ఆర్మీ, ఇండియా అంతే. ఇలాంటి మ్యాచ్ ఎన్నెన్నో గెలవాలని చాలా కోరికలతో ఉన్నాము. ఈ మ్యాచ్ సో ఆనందంగా ఉంది. మన ఇండియా అంటే గర్వపడేలా చూపించారు. ప్రతి ఒక్క కంట్రీకి మన ఇండియా భయపడేలా చూపించింది. ఇది మన ఇండియా. సో ఇండియా అనేది చిన్న మాట కాదు, ఇండియా అంటే ఇండియా. ఒక్కసారి స్టాంప్ పడిందా ఇండియా అయితే న్యూజిలాండ్ ని చిత్తు కొడిచ్చేసింది. ఊర కొట్టుడు బ్యాటింగ్ లోను, బౌలింగ్ లో న్యూజిలాండ్ బౌలర్లకి చుక్కలు చూపించింది. సో అసలు విన్నింగ్ మూమెంట్ ఉంది ఇక్కడ. రచ్చ అయిపోతుంది. పోలీసుల మాట కూడా అస్సలు వినడం లేదు. అలా ఎలా అనిపిస్తుంది? మస్తు సంతోషం. ఇండియాకి వెళ్ళడం చాలా సంతోషంగా ఉన్నది. మన వాళ్ళు అందరూ చాలా బాగా బ్యాటింగ్ చేసి మన ఇండియాని గెలిపించినందుకు టీమ్ ఇండియాకి కంగ్రాచులేషన్. బ్యాటింగ్ ఎలా ఉందన్న? ఇక అక్కడ సంజు శాంసన్, ఇక కేసీఆర్. ఇక్కడ గందరగోళం ఉంది. ఇక్కడ మూమెంట్ ఎలా ఉంది చెప్పండి. ఇక్కడ అయితే పోలీసు వాళ్ళు అయితే మస్తు సతాస్తారు, ఎంజాయ్ ఇస్తలేరు. లాఠీలు తీసుకొని ఎమ్మడి పడుతున్నారు. అది ఎమ్మడి కూడా అట్లా ఇది ఇక్కడ పరిస్థితి. రచ్చ అయిపోతుంది ట్రైన్. అసలు గ్యాంగులు మొత్తము. ఓకే, సో మూమెంట్ అయితే మామూలే లేదు. నేను మాట్లాడాల పోలీసులు అయితే లాఠీలు పట్టుకొని ఎవరు వచ్చారు. భారత్ మాతా కి జై, గణపతి బప్పా. ఓకే, సో నైస్. సో అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. గందరగోళం అయిపోతుంది ఇక్కడ. సో అన్న బ్రో ఎలా అనిపిస్తుంది ఇండియా గెలవడం? చాలా ఆనందంగా ఉంది బ్రో. ఇప్పుడు ఇండియా మ్యాచ్ గెలిచింది. మొత్తం సంజు సామ్సంగ్ బ్యాక్ టు బ్యాక్ ఇప్పుడే కొట్టేసేసిండు. 89 కొట్టేసేసిండు సంజు సామ్సంగ్. ఇషాన్ కిషన్ కూడా లైన్ 3 క్యాచెస్ పట్టుకుంటూ.
బూమ్రా గోట్ ఆఫ్ ది క్రికెట్ బౌలర్. బూమ్రా వికెట్ తీశాడు, అంతా బాగున్నది. థ్యాంక్ యూ. భారత్ మాతా సో ప్రస్తుతం మనతో రాజేందర్ సార్ ఉన్నారు, సైఫాబాద్ ఇన్స్పెక్టర్. సార్ అసలు ఇక్కడ ఇండియా గెలవగానే ట్యాంక్ బండ్ మొత్తం రద్దీ అయిపోయింది, ఇసుక వేస్తే రాలనంత జనం. ఇక్కడ చాలా మందికి న్యూసెన్స్ జరిగింది, పోలీస్ వాళ్ళని ఇబ్బంది పెట్టారు కొంచెం, అది నేను కూడా చూశాను సార్. సార్ ఏం చెప్పదలుచుకున్నారు, విన్నింగ్ అనేది సెలబ్రేషన్ ఎలా ఉండాలి? చెప్తున్నాను కదా, విన్నింగ్ సెలబ్రేషన్ అనేది మన ఇంట్లో జరుపుకుంటే మంచిది, ఏదన్నా క్లోజ్డ్ దాంట్లో జరుపుకుంటే మంచిది. ఎమర్జెన్సీ వేసు, హైవేసు, రోడ్లు ఇటువంటి దాన్ని యూజ్ చేస్తే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అది మన ఫ్యామిలీ వాళ్ళు కానీ ఎవరైనా పోతా ఉంటే ఎమర్జెన్సీ ఉంది, ఎక్కడికో వెళ్ళాలి, ఇక్కడ నుంచి అందరూ ఆల్ స్టేట్ నుంచి ఉంటారు, వాళ్ళు వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఈ నార్త్ ఈస్ట్ గేట్ నుంచి నార్త్ సౌత్ ఈస్ట్ గేట్ దాటడానికి దాదాపు 2 hours పట్టింది. అవునా కదా, అంత క్రౌడ్ ఉండే. అదే మేము యాక్షన్ తీసుకోకపోతే పొద్దున్న దాకా ఇట్లే ఉంటుండే. ఒక అతను అంటే ఎవరో ఛాలెంజ్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళతో, ఏం చేస్తాడో చేస్తాను, నేను చూస్తాను, ఏం భయపడాలా, ఇలాంటివన్నీ చెప్పలేం కదా. అదే చెప్తున్నాను కదా, చదువుకున్న వాళ్ళు మాట్లాడే పద్ధతి కాదు అది. ప్రతి ఒక్కరికి కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, అర్థమైందా? హక్కులు అందరికీ ఉంటాయి కానీ బాధ్యతలు కూడా మర్చిపోవద్దు అని చెప్తున్నాను. హక్కులు అందరికీ ఉంటాయి, బాధ్యతలు కూడా ఉంటాయి. ఆ బాధ్యతలను కూడా మనం నెమరేసుకోవాలా, మన బాధ్యత ఏంటి అనేది. పోలీసులు చేస్తేనే కాదు, ప్రతి ఒక్క సిటిజన్ కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. సో ఫైనల్లీ ఇప్పుడు కొంచెం రష్ అయింది, గందరగోళం అయిపోయింది, బట్ ఇండియా గెలిచింది. సో ఆ హ్యాపీనెస్ ఎలా ఉంది సార్? ఇండియా గెలిచింది హ్యాపీనెస్ అంటే, నేను కూడా 250 స్కోర్ ఎప్పుడైతే అయిపోయిందో ఇక మాకు ఈరోజు గట్టి ఉంటుంది అనుకున్నాను, అదే విధంగా అయింది. బట్ ఏంటంటే ఇక ఉంటది, బట్ ప్యూర్లీ డామినేషన్ గేమ్ అయిపోయింది, ఇండియా ఈజీగా గెలుస్తుందని అర్థమైపోయింది కాబట్టి ఇంత రష్ ఉంది కదా. సార్ ఇంకో క్వశ్చన్ అంటే, మీరు డ్యూటీ చేయాలి యాజ్ ఏ ఇండియన్ గా, హ్యాపీనెస్ అంటే ఎలా బ్యాలెన్స్ అయింది సార్? ఇక్కడ డ్యూటీ చేసుకుంటే మర్చిపోయి ఉంటారు నాకు తెలిసి, ఇండియా గెలిచింది వీళ్ళని కంట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. లేదు అట్టేం లేదు, మాకు కూడా ఉంటది. మేము కూడా పోలీస్ వాళ్ళం అంటే ఎక్కడి నుంచో ఊడిపడం కదా, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా ఎంజాయ్మెంట్స్ అంటే చేయాలంటది, బట్ చేయలేకపోతాం. ఓకేనా, పబ్లిక్ ఆనందం మా ఆనందం అనుకుంటాం, కానీ ఆ ఆనందము హద్దులు దాటొద్దని అనుకుంటాం. బీర్ బాటిల్స్ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి సార్ రోడ్డు మీద. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేది అదే కదా, ప్రతి ఒక్కరు కూడా రెస్పాన్సిబిలిటీ ఉండాలి, బాధ్యత ఉండాలి అని అంటున్నాను. అందుకోసమే అన్ని పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయాలంటే కాదు, ప్రతి ఒక్కరికి కూడా నా సిటీ మంచిగా ఉంచుకోవాలా. మనం ఇంట్లోనే ఏ విధంగా క్లీన్గా ఉంచుకుంటామో, ఇది ఒక సెక్రటేరియట్, ఇది ఒక ఐకాన్, ఇది ఒక ఐకాన్. దీన్ని మనం పాడు చేసుకోవద్దు, రోడ్లు పాడు చేసుకోవద్దు అని చెప్పేసి అది అందరు కూడా బాధ్యతగా వహించాలని నా యొక్క విజ్ఞప్తి. బీయింగ్ ఏ సిటిజన్, ఆ రెస్పాన్సిబిలిటీ మనం తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద తిరగడాలు, బీర్ బాటిల్ పడేరాలు కాకుండా, ఇండియా విన్ అయింది కాబట్టి ఫ్రెండ్లీ సెలబ్రేషన్ ఉండాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. సో అదే చెప్పదలుచుకున్నారు. సో ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఇండియా.